అనుకుంటే మహా అంటే ఒక 8 నెలల నుంచి 12 నెలలు పడుతుంది. ఇప్పుడు కరకట్ట రోడ్ పూర్తి చేయాలి, మన సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి చేయాలి. దాని తర్వాత మనకి ఈ 12-13 ఈ 11-13 అది కూడా హైవే కనెక్ట్ చేయాలి. మన వెస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో అది 3-4 విద్యుత్ స్తంభాల వల్ల ఆగిపోయింది. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా పొద్దున్న నేను మాట్లాడటం జరిగింది. అది డైరెక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అది కూడా ఓపెన్ అయిపోతుంది. ఇంతేకాకుండా నిన్న మీకు చెప్పా సీతానగరం రోడ్ది రీటైనింగ్ వాల్ కొంత కరెక్ట్ గా కానీ డిజైన్ చేస్తే 4 లేన్ రోడ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అది నేను నారాయణ సార్తో కూడా మాట్లాడాను, ఎంఏడి మంత్రి గారితో. అక్కడ కూడా 4 లేన్ రోడ్ వేసి కరకట్టకి ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా ట్రాఫిక్ సమస్య అవుటర్ అంటే అమరావతి నుంచి హైవేకి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2 మంగళగిరికి వచ్చేగా నేను ఏం చేశాను అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని రైట్స్ వాళ్ళతో ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ మొత్తం డిజైన్ చేపిస్తుంది. అంటే కొన్ని దగ్గరలో అవసరం 1 వే పెట్టాలి, పార్కింగ్ స్ట్రక్చర్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో చూసి ఆటోమేటిక్ పార్కింగ్ స్ట్రక్చర్ కారు పెట్టేస్తే మల్టీ లెవెల్ పార్కింగ్ అలా చేస్తాం. కార్పొరేషన్ లో ఈరోజు మీరందరూ అద్భుతంగా పనులు కడుతున్నారు కనుక నిధులు కూడా వచ్చినాయి. ఆ నిధులు ప్రజల కోసం ఖర్చు పెడతాం. ఏదో వ్యానిటీ ప్రాజెక్ట్ కానీ ప్రజల కోసం ఈ పార్కింగ్ ఇవన్నీ కూడా చేద్దాం. చాలా పకడ్బందీగా చేసి స్ట్రక్చర్లను ఏర్పాటు చేయాలి. రైట్ సంస్థ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత ఆ ట్రాఫిక్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెడతాం. అలాంటి సంబంధం ఒక్క నిమిషం ఏయువీసీ మీద విచారణ ఆదేశించారు. ఇంకా చాలా మంది వీసీలు ఉన్నారు గత 5 ఏళ్లలో. వాళ్ళ పరిస్థితి వాళ్ళపై అంటే మేము ఇక్కడ కక్ష సాధనకి వెళ్ళట్లేదు. ఎక్కడైతే మాకు కంప్లైంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయో వాళ్ళ చట్టాలు ఉల్లంఘించారని దానిపైన కఠినమైన చర్యలు తీసుకొని మేము నిర్ణయించుకున్నాం. మీరు నేను గర్వంగా చెప్తున్నానండి, ఏయూ యూనివర్సిటీ వీసీ కూటమి ప్రభుత్వం ఐఐటి ఖరగ్పూర్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ని నియమించారు. నిన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బోర్డు మీటింగ్ జరిగితే ఆయన ఆ మీటింగ్ లో ఆయన కూడా భాగస్వామ్యం. ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే మన పిల్లల్ని ఎట్లా పోటీ ఎగ్జామ్స్ కి ఇంటిగ్రేట్ చేయాలి, ఐఐటి ఇతర కాంపిటేటివ్ స్కూల్స్ కి ఎట్లా తీసుకెళ్ళాలి దాని కూడా అద్భుతమైన సూచనలు సలహాలు ఇచ్చారు. చాలా మంచి వాళ్ళని నియమించాలి లక్ష్యంతో చేశాం, పారదర్శకంగా చేశాం. గతంలో తప్పు చేసిన ఎవరిని అపేక్షించలేదు, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఏఎన్యూవీసీ కూడా వైసీపీకి పార్కింగ్ కానీ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఇచ్చారు. ఏఎన్యూవీసీ గత వీసీ ఆల్రెడీ క్లారిటీ చేయడానికి వీళ్ళట్లేదు. ప్లీజ్ ఇప్పుడు నారా లోకేష్ గారు చెప్పినట్టుగా వారు ఏవైతే ఇవి చేయటమే కాకుండా నాతోటి సెంట్రల్లో కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మండలి, ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి 4-5 విషయాలు ఉన్నాయి, అవి మీకు తెలియాలి. ఒకటి, ఎలక్షన్ ముందు జనవరిలో పసుపు రైతులందరికీ కూడా ఆ రోజు కాలిపోయింది. దాదాపు 40 కోట్ల రూపాయలు పసుపు అంతా నష్టపోయారు. వాటిని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఆల్మోస్ట్ లాస్ట్ వచ్చింది. దాదాపు వచ్చే 2 వారాల్లో నారా లోకేష్ గారు టైం తీసుకుని ఏదో ఒక రోజు రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది వాళ్ళు కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తా ఉన్నాం ఆ దగ్గర నుంచి. అది ఒకటి. రెండోది, ఎయిమ్స్ సెంటర్ సంబంధించింది కాబట్టి దాన్ని రివ్యూ చేయమన్నారు. నేను లాస్ట్ వీక్ దాన్ని రివ్యూ చేసి ఇప్పుడు కెపాసిటీ 60% ఉంది. దాన్ని 100% ఏ విధంగా కెపాసిటీ బెడ్స్ చేయటం కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ, లేకపోతే నర్సింగ్ స్టాఫ్ కానీ, లేకపోతే స్టాఫ్ క్వార్టర్స్ కానీ, ఇవి అదేవిధంగా బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఉండడానికి ధర్మశాలని సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏ విధంగా చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసి ఎయిమ్స్ టేకప్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వారు చెప్పినట్టు రైల్వే బ్రిడ్జ్, ఇదేంటంటే ఇనిషియల్ గా బాబు గారు విజనరీ 6 లేన్లు ఉంటే మన ఫ్యూచర్ లో బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు 6 లేన్స్ ప్రపోజ్ చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా రైల్వే వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు 4 లేన్స్ ఇస్తా అన్నారు. సో DPRలు బ్యాక్ అండ్ ఫోర్త్ మీకు తెలియంది కాదు. ఇక్కడ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే, అక్కడ నుంచి బోర్డుకి వెళ్ళిన తర్వాత మినిస్ట్రీ 4 దగ్గర అప్రూవ్ అవ్వాలి. ఫైల్ చేంజ్ అయితే మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ రావాలి, ఎస్టిమేషన్స్ చేంజ్ చేయాలి. కాబట్టి అది కొంచెం లేట్ అయింది, రేపు ఏప్రిల్లో వస్తుంది. ఇది కాకుండా ఇళ్ల పట్టాలకు ఏదైతే ఇచ్చారో అది ఆ ఫారెస్ట్ ల్యాండ్, రైల్వే ల్యాండ్ క్లియర్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అంత ఈజీ కాదు. బట్ అయితే దాని గురించి ఏ విధంగా ఎన్ని విధాలుగా ట్రై చేయగలమో అవన్నీ ఆల్టర్నేట్ ల్యాండ్స్ చూపించడం, ఇంకోటో ఏదో మా తిప్పలు పడి అవన్నీ కూడా చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మంత్రిగా అడిగిన ప్రశ్నలు అన్నీ అడిగారు. ఇప్పుడు ఆయన అడగట్లేదు. ఏమైనా క్వశ్చన్స్ చెప్పండి అడగండి. చాలా మంచి సలహా, మంచి పాయింట్ అన్న. యాక్చువల్లీ మర్చిపోయాను, చాలా మంచి పాయింట్. యాక్చువల్లీ అది అన్నగారు కూడా మర్చిపోయారు. పానకాల స్వామి